హాయ్ అందరికి మీషో సెల్లర్స్ క్యామలెట్ ఏంటి అంటే చాలా మంది న్యూ సెల్లర్స్ జాయిన్ అవుతున్నారండి. మన ఛానల్లో వీడియోస్ చూసి కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో చూసి కావచ్చు, చాలా మంది అయితే జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరినీ కొంతమంది స్కామ్ చేస్తున్నారు, ఫ్రాడ్ చేస్తున్నారు. ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. మన ఛానల్లో వీడియోస్ చూసినా కానీ, వేరే వాళ్ళ ఛానల్స్లో చూసినా కానీ చాలా మంది ఇంటి నుంచే బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు మీషోలో ఈజీగా ఉంటుంది కదా అని ఎన్రోల్మెంట్ ఐడితోనే క్రియేట్ చేసుకోవచ్చు అని క్రియేట్ చేసుకుంటున్నారు. కానీ క్రియేట్ చేసుకునే ముందు ఇలాంటి న్యూ సెల్లర్స్ కొంతమందిని కాంటాక్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళకి ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకోవడం రాకపోవచ్చు, లేదా క్యాటలాగ్స్ అప్లోడ్ చేసుకోవడం రాకపోవచ్చు, ఆర్డర్స్ ఎలా వస్తాయో తెలియకపోవచ్చు. సో వీళ్ళందరినీ కూడా కొంతమంది స్కామ్ చేస్తున్నారు. ఏంటి అంటే వాళ్ళ దగ్గర నుంచి చాలా మనీ అయితే అడుగుతున్నారండి. నేనైతే షాక్ అవుతున్నాను. మన సబ్స్క్రైబర్సే చాలా మంది కాల్స్ చేసి అడుగుతున్నారు. నేనైతే నిజంగా షాక్ అవుతున్నాను. ఏంటి అసలు ఎన్రోల్మెంట్ ఐడి ఫ్రీగా మనమే మొబైల్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. అలాంటి ఎన్రోల్మెంట్ ఐడి కోసం కూడా అసలు థౌజండ్స్లో మనీ అడుగుతున్నారంట. క్యాటలాగ్స్ అప్లోడ్ చేయడానికి కూడా ఎంత మనీ అడుగుతున్నారో అంటే అసలు ఒక్కొక్కరు చెప్తుంటే అర్థమవుతుంది ఏంటి ఇంత కూడా తీసుకుంటున్నారా బయట అని. సో అందుకే చెప్తున్నానండి, ఇలా మీరు మనీ ఎవ్వరికి పే చేయొద్దు. అండ్ చాలా మంది ఇంకోటి ఏంటి అంటే మీకు ఆర్డర్స్ తొందరగా వస్తాయి, మీరు న్యూగా సెల్ అకౌంట్ తీసుకున్నారు కదా అని వాళ్ళు మీషో నుంచే కాల్ చేసినట్టుగా చేసి మరి చెప్తున్నారంట. అసలు మీషో వాళ్ళు మీతో తెలుగులో మాట్లాడరు. ఒకవేళ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మాట్లాడతారు. ఒకవేళ తెలుగులో మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు జెన్యూనా కాదా అనేది మీరు కనుక్కోవాలి ఫస్ట్. చాలా మంది ఏమవుతుంది, వాళ్ళు స్టార్టింగ్లోనే ఆర్డర్స్ రావాలి అని ఉంటుంది. ఇప్పుడు క్యాటలాగ్ అప్లోడ్ చేయగానే ఒక 1 అవర్లోనే ఆర్డర్ వస్తే బాగుంటుందనే ఉంటుంది కదా ఎవరికైనా. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు న్యూ సెల్లర్ అకౌంట్ తీసుకోగానే వాళ్ళకి తెలిసిపోతుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళని కాంటాక్ట్ అవుతున్నారు. ఎలా తెలుస్తుందో మనం చెప్పలేం కానీ వెంటనే వాళ్ళకి తెలిసిపోతుంది. సో వాళ్ళు వాట్సాప్లో మెసేజెస్ చేస్తున్నారు, డైరెక్ట్ కాల్స్ చేస్తున్నారు అంటున్నారు. సో వాళ్ళు ఏంటి ఫస్ట్ మెసేజ్ కానీ ఈమెయిల్స్ కానీ పెడుతున్నారు. సో వాళ్ళు మీషో వాళ్ళే అనుకొని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఓకే మనకు తొందరగా ఆర్డర్స్ రావాలి అని న్యూ సెల్లర్స్ గురించి చెప్తున్నాను. మనీ ఎంత అడిగితే అంత కట్టేసి తర్వాత చూస్తే ఏమీ ఉండదు, మనకు ఆర్డర్స్ రావు. ఒకవేళ ఆర్డర్స్ వచ్చినా కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్ కొన్ని రోజుల వరకు ఇప్పుడు క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తారు కదా, మీ క్యాటలాగ్ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేసారంటే వాళ్ళు యాడ్స్ ఏమైనా రన్ చేస్తూ ఉంటారు. సో యాడ్స్ రన్ చేయడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి మీకు ఆర్డర్స్ వస్తాయి. కానీ దీనివల్ల మీరు లాస్ అవ్వడమే ఉంటుంది. ఆటోమేటిక్గానే మీకు ఆర్డర్స్ ఇస్తుంది మీషో. మళ్ళీ మీరు ఎందుకు వేరే వాళ్ళకి మనీ పే చేయడము? మీరు మనీ ఇన్వెస్ట్మెంట్ తక్కువ పెట్టాలి అని చెప్పాను కదా మీషో సెల్లర్స్కి. అయినా కానీ ఇలాంటి స్కామర్లు మీకు ఫోన్ చేసినప్పుడు ఇంత మనీ పే చేయండి, మేము ఇవన్నీ చేస్తాము అంటే ఎందుకు చేస్తున్నారు? అది అనవసరం అండి. అసలు మీరు ఎవరికి డబ్బులు పే చేసినా అది వేస్ట్. ఆర్డర్స్ రావాలి అంటే మీ క్యాటలాగ్స్ బాగుండాలి, మీ ఇమేజెస్ బాగుండాలి, టైటిల్, డిస్క్రిప్షన్, డీటెయిల్స్ మీ కాంపిటేటర్స్ కన్నా మీ మనీ కొంచెం తక్కువ ఉంటే ఈజీగా వస్తాయి మీకు ఆర్డర్స్. రావట్లేదు అంటే మీ ప్రోడక్ట్ ప్రాబ్లం ఏమైనా అయి ఉండొచ్చు. కానీ ఎవరో అదే ప్రోడక్ట్ని వేరే వాళ్ళు ఎవరైనా మీకు ఆర్డర్స్ పెంచేస్తాము అంటే డబ్బులు అయితే అస్సలు పే చేయొద్దండి. ఇది నిజంగా వాళ్ళు చేసేది ఏమి ఉండదు. న్యూ సెల్లర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఎవరికో డబ్బులు పే చేస్తే ఇప్పటికిప్పుడే మీ స్టాక్ అంతా సేల్ అవ్వదండి. ఆర్డర్స్ ఎక్కువ వచ్చి మీకు టైం పడుతుంది. అసలు ఆర్డర్స్ ఎలా వస్తాయి అంటే ఫస్ట్ మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేస్తారు కదా, క్యాటలాగ్ అప్లోడ్ చేయగానే మీషో మీ క్యాటలాగ్ని మీషో యాప్లో లైవ్ చేస్తుంది. అంటే ఎవరైనా టైప్ చేస్తారు కదా కస్టమర్స్, అంటే ఇప్పుడు మీరు శారీ సెల్ చేస్తున్నారు అనుకోండి, శారీ అని టైప్ చేయగానే ఫస్ట్ రేటింగ్ రివ్యూస్ ఎక్కువ ఉన్న సెల్లర్స్వి చూపిస్తుంది శారీస్. వాళ్ళవి నచ్చలేదు అంటే నెక్స్ట్ మీ క్యాటలాగ్ లైవ్ అవుతుంది వాళ్ళకి. అంటే కస్టమర్స్కి లైవ్ అవుతున్నప్పుడు వాళ్ళు మీ ఇమేజ్ కానీ టైటిల్ కానీ అట్రాక్టివ్గా ఉన్నప్పుడు క్లిక్ చేస్తారు. ఇప్పుడు మనమైనా మీషోలో బుక్ చేసుకోవాలి అంటే స్క్రోల్ చేసుకుంటూ నచ్చింది క్లిక్ చేస్తాం కదా, అలాగే వాళ్ళు కూడా క్లిక్ చేస్తారు. సో ఆ క్లిక్స్ని బట్టి మనకి వ్యూస్ వస్తాయి. అలా వ్యూస్ ఎక్కువగా వచ్చినప్పుడు కస్టమర్స్కి ఎక్కువగా రీచ్ అయ్యి మీ ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చి ఆర్డర్ చేసుకుంటారు. ఇలా ఉంటుంది మీషోలో ఒక ఆర్డర్ రావాలి అంటే ప్రాసెస్. వ్యూస్ ఎక్కువ రావాలి, వ్యూస్ ఎక్కువగా వచ్చాక క్లిక్స్ ఎక్కువగా ఉండాలి, క్లిక్స్లో మళ్ళీ మీకు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయని చూసి ఆ ఆర్డర్స్ ఎక్కువగా వచ్చినప్పుడు మీకు ఇంకా ఆర్డర్స్ పెంచుతుంది మీషో.
అంతేకాని మీరు వాళ్ళకో, వీళ్ళకో డబ్బులు పే చేయడం వల్ల మీకు ఒక్క రోజులో ఇన్ని ఆర్డర్స్ వస్తాయి అని ఎవ్వరు చెప్పలేరండి. ఒకవేళ వాళ్ళు చెప్పినా కానీ నేను చెప్పాను కదా యాడ్స్ రన్ చేయొచ్చు. జీఎస్టీ తీసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్‌గా మీ క్యాటలాగ్ దగ్గరే బూస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు బూస్ట్ మీ ఓన్‌గా మీరే చేసుకోవచ్చు. వాళ్ళేం మీకు చేయాల్సిన అవసరం లేదు. యాడ్స్ రన్ చేసుకోవచ్చు మీ క్యాటలాగ్ మీద. యాడ్స్ రన్ చేస్తే ఏమవుతుందంటే మీ క్యాటలాగ్ చాలా మందికి కనిపించి వ్యూస్ ఎక్కువగా వచ్చి, క్లిక్స్ ఎక్కువగా వచ్చి, ఆర్డర్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఉంటుంది. అండ్ ఎన్రోల్‌మెంట్ ఐడీ క్రియేట్ చేసుకునే వాళ్ళకి ఈ ఆప్షన్ ఉండదండి. మీరు యాడ్స్ రన్ చేసుకోలేరు. అండ్ ఎన్రోల్‌మెంట్ ఐడీ క్రియేట్ చేసుకునే వాళ్ళకి ఇంకో స్కామ్ ఏంటి అంటే మేము మీకు ఎన్రోల్‌మెంట్ ఐడీ క్రియేట్ చేస్తాము. అండ్ సెల్లర్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తాము. మాకొక 5,000 వాళ్ళు ఎంతంటే అంత అడుగుతున్నారంట అండి. మన సబ్స్క్రైబర్సే కాల్ చేస్తున్నారు. చాలా మంది ఇన్‌స్టాలో కాల్స్ చేసి మరి చెప్తున్నారు. ఇలా మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారండి మేము ఇవ్వొచ్చా అని. నేను చెప్తున్నాను కదండీ వీడియోస్‌లో ప్రతి ఒక్కటి కూడా మీకు క్యాటలాగ్ ఎలా అప్‌లోడ్ చేయాలో ఉన్నది. అండ్ ఎన్రోల్‌మెంట్ ఐడీ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఉన్నది. ఇవన్నీ ఉన్నాక మీరు మళ్ళీ వేరే వాళ్ళకి డబ్బులు ఇయ్యాల్సిన అవసరం ఏముంది? మీరు అంటే మీకు తెలియట్లేదు అంటే మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా! ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకివ్వండి. వాళ్ళకిచ్చి వాళ్ళకి ఆ వీడియో చూపిచ్చేసి ఇలా చెయ్యాలి అని వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది చేసేస్తారు. ఎన్రోల్‌మెంట్ ఐడీ క్రియేట్ చేసుకునేటప్పుడు నేను చెప్పిందేంటి? మీ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్, పాన్ కార్డ్‌లో ఉన్న నేమ్, సెల్లర్ అకౌంట్ నేమ్ సేమ్ ఇవ్వండి అని చెప్పాను. అండ్ మీరు మొబైల్ నంబర్ ఇస్తారు కదా! మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వన్స్ మీరు ఏదైనా మిస్టేక్ చేశారు అంటే మళ్ళీ అదే మొబైల్ ఐడీతో మీరు వేరే అకౌంట్ తీసుకోలేరు అని కూడా చెప్పాను. అన్నీ కూడా వీడియోస్‌లో ఆల్రెడీ చెప్పానండి. మీకు టైం ఉంటే వీడియోస్ చూసి తెలుసుకొని చెయ్యండి కానీ ఇలా వాళ్ళు చేస్తాము, వీళ్ళు చేస్తాము అంటే మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేస్తే తర్వాత వాళ్ళేమైనా ఫ్రాడ్ చేస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? సో, అందుకే వద్దు అని చెప్తున్నాను. ఓన్‌గా చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళో లేకపోతే వాళ్ళకేదో 5,000, 6,000 పే చేసే బదులు మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి అంటే చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ వీడియో చూపిచ్చేసి వాళ్ళకి ఒక 100, 200 ఇచ్చేసి చేపిచ్చుకోండి. మీకు అంతగా చదువు లేదు. మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఎవ్వరు చెయ్యలేరు అంటే అసలు మనీ అవసరమే లేదు. ఓ మొబైల్ ఉంటే సరిపోతుంది. మీకు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో నేను చెప్పాను. షార్ట్ వీడియో ఉంది మన వీడియోలో ఆల్రెడీ. అండ్ లాంగ్ వీడియో కూడా నేను చేసి పెట్టాను. లాస్ట్‌లో నేను న్యూ సెల్లర్స్ అందరికీ చెప్పేది ఒక్కటే అండి. మీరు ఫస్ట్ మన ఛానెల్‌లో వీడియోస్ అన్నీ చూడండి. అర్థం కాకపోతే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రీగానే గైడెన్స్ ఇస్తున్నాను అని చెప్పాను కదా! అలా అడిగి తెలుసుకోండి. నెక్స్ట్ మీరెవ్వరికీ డబ్బులు అస్సలు పే చేయకండి. మీకు డబ్బులు పే చేస్తే ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ అవుతుంది తప్ప వాళ్ళకి పే చేసినంత మాత్రాన మీకు ఎక్కువ ఆర్డర్స్ రావు. ఎన్రోల్‌మెంట్ ఐడీ కూడా అస్సలు ఎవ్వరికీ ఇవ్వకండి. మీ బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ మీ ఓన్‌గా మీరే చేసుకోండి. మిస్టేక్స్ ఏముంటాయి? ఏ మిస్టేక్స్ చేయొద్దు అని ముందు తెలుసుకొని చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా? ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినా వెళ్ళేటప్పుడు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయగానే బటన్ ఉంటుంది. ప్రెస్ చేసి వెళ్ళండి.